మాయ అంటే ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మీరు చూస్తున్న ఈ పశువు వచ్చేసి 8 నెలల చూడి ఉండగానే ఈడ్చుకుపోవడం జరిగింది. 24 గంటలు గడిచినా మాయ పడకుండా అలానే ఉంది. అప్పుడు ఈ పశువు దగ్గరికి మనం వచ్చి మాయను ఇలా తీయడం జరుగుతుంది. అసలు మాయ పడకపోవడానికి కారణం ఏంటి? పశువు గర్భసంచిలోని పిండానికి తల్లికి మధ్య సంతానకర్తగా ఉండేదే మాయ. తల్లి నుండి పోషక పదార్థాలను పిండానికి సరఫరా చేయడానికి మరియు పిండాన్ని రక్షించడానికి పిండం చుట్టూ ఏర్పడిన పొరను మాయ అంటారు. పశువు ఈనిన తర్వాత పిండం చుట్టూ ఏర్పడిన పొర నిరుపయోగమై తల్లి గర్భం నుండి వేరుపడి బయటకు రావడం జరుగుతుంది. పశువు ఈనే సమయం దగ్గర పడ్డ కొద్దీ మాయ పరిపక్వత చెంది బయటికి రావడం జరుగుతుంది. ఈనే సమయానికి మాయ పరిపక్వత చెందకపోతే మాయ వేయడానికి పశువుకు చాలా అవస్థ పడుతుంది. మాయ వేయకపోయినట్లయితే పశువు మానం ఉబ్బి చాలా అవస్థ పడుతుంది. అలాగే శరీర ఉష్ణోగ్రత కూడా పెరగడం జరుగుతుంది. పశువులు నీరసించి మేత తినడం మానేస్తాయి. మూత్రం పోసేటప్పుడు పేడ వేసేటప్పుడు ముక్కుతూ మూలుగడం జరుగుతుంది. వెన్ను విరుస్తూ తోకను కదిలిస్తూ బాధపడుతూ ఉంటాయి. అలాగే రైతుకు పాల దిగుబడి కూడా చాలా తగ్గుతుంది. మాయ పడకపోవడానికి ముఖ్యంగా కారణాలు ఏంటంటే పోషకాహార లోపం, కాల్షియం, సెలీనియం, అయోడిన్, విటమిన్ ఏ వంటి ఖనిజ లవణాలు మరియు విటమిన్ల తీవ్రమైన లోపాల వలన మాయ సరిగ్గా వేయకపోవడానికి అవకాశం ఉంటుంది. బలహీనంగా ఉన్న పశువులు, ఈతలు పడిన పశువులు మాయ వేయడానికి ఇబ్బంది పడతాయి. కొన్ని సందర్భాలలో మాయపడని పశువులు చనిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అందుకే 24 గంటలు సమీపించినా కూడా మాయ పడనట్లయితే దగ్గరలో ఉన్న పశు వైద్యుని పిలిపించి మాయ తీయించుకోవాలి. మార్కెట్లో లభించే కొన్ని రకాల మందులను మీకు చూపిస్తున్నాను. ఈ మందులను పశువుకు తాగించినట్లయితే మాయ తొందరగా పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈనిన తర్వాత పశువులు మాయ తినకుండా జాగ్రత్త పడాలి. అధిక పాల దిగుబడి ఉండే పశువులు ఈనిన వెంటనే 2 రోజుల వరకు పాలను సంపూర్ణంగా పితకూడదు. అధిక పాలిచ్చే పశువులు ఈనిన తర్వాత పాల జ్వరం రాకుండా కాల్షియం ఇంజెక్షన్ వేయించాలి. ఈనే వారం రోజుల ముందు తర్వాత విటమిన్ డి ఇవ్వాలి. కొన్ని పశువులు 2వ నెల, 3వ నెల, 6వ నెల చూడు గర్భస్రావాలు జరుగుతాయి. దీనికి గర్భకోశ వ్యాధులు కారణం కావచ్చు. 3 నెలల గర్భం దాల్చిన తర్వాత వైద్యునికి చూపించాలి. ట్రైకోమనియోసిస్ అనే వ్యాధి వల్ల ఇలా గర్భం నిలవకపోవడం జరుగుతుంది. 6 నెలలు గర్భస్రావం బ్రుసెల్లోస్ అనే వ్యాధి వల్ల జరిగే అవకాశం ఉంది. ఇవి 2 అంటువ్యాధులే. పశువులు ఈనిన తర్వాత 3 నుంచి 24 గంటలలోపు మాయ వేయకపోతే అందుబాటులో ఉన్న ఆ వైద్యునికి చూపించాలి. గర్భకోశం, యోని దిగజారుట. కొన్ని పశువులు ఈనిన తర్వాత యోని, గర్భకోశం బయటకు వస్తాయి. లిగమెంట్లు వదులు కావడం వల్ల అవి గర్భకోశాన్ని, యోనిని గట్టిగా తన స్థానంలో ఉండేటట్టు బంధించి ఉంచలేవు. కొన్ని పశువులు ఈనక ముందు యోని బయటకు వస్తుంది. దీనికి ముందు జాగ్రత్తగా పశువుకు కడుపు నిండా నీరు, మేత ఒకేసారి పెట్టకూడదు. కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తక్కువ మోతాదులో పెట్టవలెను. ఈనిన పశువుకు గర్భకోశం బయటకు వచ్చినట్లయితే దాన్ని శుభ్రంగా చల్లటి నీటితో కడిగి వైద్యుని సహాయంతో లోపలికి పెట్టవలెను. ఇలా చేయడం ద్వారా పశువు మరలా తొందరగా కట్టడానికి ఆస్కారం ఉంటుంది.